ఎస్ శర్మ గారు, ఏంటి దారుణం? ఇంతటి విషాదం గతంలో ఎప్పుడైనా తిరుమల చరిత్రలో జరిగిందా? నేను ఉదయం నుంచి కూడా ఒక పాయింట్ చెప్తూ వస్తున్నా. దీన్ని ఒక రోల్ మోడల్గా తీసుకుని అన్ని దేవాలయాల్లో ఇంత భక్తుల రద్దీ ఉన్నప్పుడు ఎలా మెయింటైన్ చేయాలి, భక్తులకు ఎలా దర్శన భాగ్యం కలిగించాలి, భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, ఎలా ప్రసాద వితరణ జరపాలి, పరిసరాలు ఏ రకంగా పరిశుభ్రంగా ఉంచాలి, ఆఖరికి అయోధ్యలో రామాలయాన్ని కూడా ఇలానే తిరుమలలాగే మెయింటైన్ చేయాలని టీటీడీని అక్కడ అధికారులు అలాగే ప్రధాని కూడా కోరినటువంటి సందర్భం. ఐఐటి ఐఐఎంలకు సంబంధించిన వాళ్ళు ఒక కేస్ స్టడీగా తీసుకుని తిరుమల గొప్పతనాన్ని, అక్కడ పనిచేస్తున్నటువంటి విధానాన్ని గొప్పగా కేస్ స్టడీలుగా తీసుకుని అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఏం జరిగిందో చూడండి. ఈరోజు ఏ పరిస్థితికి పడిపోయింది మన తిరుమల పవిత్రత, గొప్పతనం? ఎక్కడ జరిగింది లోపం, ఎక్కడుంది తప్పు? ఇప్పుడు మనం గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఇట్లాంటిది చూడనట్టు, వారి సమక్షంలో ఇట్లాంటిది జరగనట్టు, ఇట్లాంటిది అంటే ఏంటో తెలియనట్టు మొట్టమొదటిసారి జరిగినట్టుగా ఈ రోజు ఆ గేటు దగ్గర నుంచి డ్రామా మొదలైందండి చంద్రబాబు నాయుడు గారిది. అతను గతంలో తెనాల్లో చీరలు పంచినప్పుడుది మర్చిపోయారు, పుష్కరాల్లో జరిగినప్పుడుది మర్చిపోయారు, కర్నూలులో జరిగినప్పుడుది మర్చిపోయారు. ఇదే ఫస్ట్ టైం ఏదో అధికారులందరూ తప్పు చేసినట్టు, ఈయనకేం తెలియనట్టు తప్పు అంతా అధికారుల మీద నెట్టేస్తూ చేస్తూ అక్కడ మాట్లాడారండి. 40 ఏళ్ల నుంచి ఉన్న అతను, ఇండస్ట్రీ అని చెప్పుకుంటే అతను ఎక్కడన్నా మీడియా ముందు అందరి ముందు అంత వాళ్ళని అధికారులని అడగాల్సిన అవసరం కానీ తిట్టాల్సిన అవసరం కానీ ఉందా? మైక్ లేనప్పుడు ఒకలాగా, మైక్ పెట్టుకొని ఒకలాగా, పబ్లిక్ లో ఎందుకండి డాక్యుమెంట్ ప్రకారం పేపర్ ప్రకారం అందరిని ఎక్స్ప్లెనేషన్స్ ఇమ్మని లోపల కూర్చొని అడిగి చేయాల్సిన చంద్రబాబు నాయుడు గారు జనాల కోసం, అది కూడా ఆ సమక్షంలో అక్కడ బిఆర్ నాయుడు గారు లేకుండా ఉంటే వారి మీద కూడా అరవాల్సి వస్తుంది కదా. నేను ఇక్కడ అరుస్తాను చేస్తాను, ఇది రిహార్సల్స్ లాగా ఉంటుంది, మీరు ఇక్కడ ఉండద్దు, మళ్ళీ మిమ్మల్ని కూడా ఏదో ఒకటి అనాల్సి వస్తుందని ఆ కలెక్టర్ని ఆ ఎస్పీని వీళ్ళని పెట్టుకొని వాళ్ళ మీద అరిచినట్టుగా చేసి బిఆర్ నాయుడు గారు ఆ సమక్షంలో లేకుండా ఆయన్ని ఒక మాట కూడా వారి మీద పడకుండా చేయకుండా చక్కగా తీసుకొని వచ్చారు. అదంతా అయిపోయి హాస్పిటల్కి వస్తే హాస్పిటల్లో మంచం మీద పడుకున్న ఆవిడ పాత పద్ధతే బాగుందండి, ఈ పద్ధతి బాగోలేదండి, ఈ పద్ధతి వల్ల ఇట్లా జరిగిందండి నామ చెప్తూ ఉంటే, అవునమ్మా పాత పద్ధతి బాగోలేదమ్మా, ఈ పద్ధతి బాగోలేదు, నేను సరి చేస్తాను చూస్తాను అని చెప్పేసి ఆయన అంటున్నారు. ఆమె ఒకటి మంచం మీద పడుకొని చెప్తుంటే వీరు ఒకటి చెప్తున్నారు. పాత పద్ధతిలో చక్కగా ఇచ్చారండి సిస్టము, 1వ తారీఖు నుంచి మొదలు పెట్టేవాళ్ళు 10వ తారీఖుకి అని చెప్పేవారు. ఆమె చెప్తుంటే అది వినకుండా నేను కొత్త పద్ధతి పెడతా అన్నారు. ఇంకొకటి 1,00,000 టోకెన్లు మేము ఇస్తాము చెందుతాము అన్నప్పుడు కనీసం ఒక్కొక్క దానికి ఒక 10 మంది అన్నా వస్తారండి. అంటే 10 లక్షల మంది అన్నా పోటీ పడే అవకాశం ఉంది. అట్లాగా ఒక 10,000 టోకెన్లు ఇస్తారంటే 1,00,000 మంది పోటీ పడే అవకాశం ఉంది. తిరుపతి అనేది చిన్న ఊరు, చిన్న రోడ్లు అవి. అక్కడ 1,00,000 నుంచి 10 లక్షల మంది జనాభా వచ్చినప్పుడు దానికి కావాల్సిన చర్యలు ఏమి తీసుకోలేదు. మీరు ఇందాక స్టార్టింగ్ రిమార్క్స్ లో చెప్పారు, గొడ్లను కట్టేసినట్టుగా లోపల కట్టేశారు అని చెప్పేసి. వీళ్ళు రేపొద్దున ఎప్పుడో ఇవ్వటానికి వీళ్ళందరినీ లోపలికి నెట్టేసి చేసి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేకుండా, ఫుడ్ ఫెసిలిటీస్ లేకుండా ఎంతసేపు అక్కడ ఉంటారు ఆ చలిలో? అంతమంది అక్కడ కూర్చొని ఉన్నప్పుడు చేసినప్పుడు ఇప్పటికే సఫిషియెంట్ జనం వచ్చేసారు, ఇంకా అంతకన్నా టోకెన్ లేవు, 1:10 మెంబర్స్ దాకా ఉన్నారు, మీరు ఇంకా రావద్దు అని ఏదైనా మీడియాలో ప్రకటనలు ఇవ్వటం కానీ చేయటం కానీ ఎక్కడన్నా చర్యలు తీసుకున్నారా టీటీడీ వాళ్ళు? ఎక్కడా తీసుకోలేదు, ఒక్క ప్రకటన లేదు. ఒక టికెట్ కి 10 మంది పోటీ పడుతున్నప్పుడు కూడా ఇంకా ఊళ్ళ నుంచి రావద్దు చేయొద్దు అంటాము, కానీ రైల్వే స్టేషన్ల దగ్గర కానీ లేకపోతే సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కానీ ఎటువంటి చర్యలు చేపట్టకుండా చేయకుండా సోద్యం చూస్తున్నట్టుగా అందరూ కూడా మరి ప్రధాని మోడీ గారు టీవీలో చూస్తూ కూర్చున్నారు. టీటీడీ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ ఎవరు పట్టించుకున్న సందర్భాలే లేవండి. ఇంకోటి చూస్తే చంద్రబాబు నాయుడు గారు నేను నీకు 1,00,000 ఇవ్వనా, నీకు 3 లక్షలు ఇవ్వనా అంటూ ఇందాడ మంచం మీద పడుకున్న వాళ్ళతో మాట్లాడి మీకు దర్శనాలు చేయించి పంపిస్తానండి అంటున్నారు. అక్కడ కట్టిన ఎఫ్ఐఆర్ ఏమో ఎఫ్ఐ కింద కట్టి ఎఫ్ఐ అనే ఒక పదంతో ఎఫ్ఐఆర్ కట్టారండి. కానీ ఇక్కడ అధికారుల మీద కట్టాల్సిన సెక్షన్లు ఏంటంటే 171, 174, 163 ఆఫ్ ది బిఎన్ఎస్ యాక్ట్ కింద వీళ్ళందరి మీద కట్టాలి. అంతేకాకుండా ఆర్టికల్ 21 కింద వీళ్ళందరికీ కూడా చట్టబద్ధమైన ప్రాణ హక్కు కల్పించబడిందండి. దాన్ని ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల, ఈ అధికారులు చేతకాంతనం వల్ల, ఈ అధికారులకి అందరూ కొత్త అవటం వల్ల ఎట్లా మేనేజ్ చేయాలో తెలియక, లేకపోతే గతంలో వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు చేసిన పద్ధతిని అవలంబించకుండా వాటిని ఎట్లా చేశారని కనీసం అధ్యయనం చేయకుండా చేయటం వల్ల డిజాస్టర్ అక్కడ ఇప్పుడు నిజానికి కరెక్ట్ గా కేసులు పెట్టాలంటే ఎవరి పని పెట్టాలి? టీటీడీ చైర్మన్ మీద పెట్టాలి, ఈఓ మీద పెట్టాలి,
వెంకన్న చౌదరి అనే ఆయన ఉన్నాడు, ఆమె మీద పెట్టాలి. జై వాళ్ళని ఓ. ఎవరిని తీయలేదు. గౌతమి గారు అని ఒకళ్ళని తీసేశారు. అవును. అక్కడ రెడ్డి గారు ఒక ఆయన ఉన్నారు, గోసాల్ డైరెక్టర్, ఆయన తీసేశారు. ఓకే. అక్కడ అర్నాథ్ రెడ్డి గారు ఎవరు, రెడ్డి గారిని ఒక ఆయన తీసేశారు. ఆ. డిఎస్పీని ఒకళ్ళని తీసేశారండి. కానీ ఇక్కడ వీళ్ళందరినీ కలిపి మీటింగ్ లో పెట్టాల్సిన బాధ్యత ఎవరిదండి? చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఈఓదిను అధికారులది. ఓకే. అసలు అంతమంది జనం వచ్చినప్పుడు ఇంకా మేము టికెట్లు ఇవ్వలేము, ఉన్న వాళ్ళకి మేము ఇవ్వలేము, చేయలేము అని ఒక ప్రకటన చేశారా ఈఓ కానీ బిఆర్ నాయుడు గారు కానీ? వారి ఛానల్ ఉంది కదా, టీవీ5 లో చెయ్యొచ్చు కదా, చెందొచ్చు కదా, ఎక్కడా చేయలేదు. చెప్పారు కదా, బిఆర్ నాయుడు గారు చెప్పారు కదా, నాకు ముందే తెలుసు గొడవలు జరుగుతాయని, నాకు ఎప్పుడో అనిపించింది. మరి తెలిసినప్పుడు వాళ్ళు టీవీ5 ఛానల్లో అక్కడ ప్రకటనలు వేయచ్చు కదా, గొడవలు జరిగితే మీరు ఎవరు రాదు, టికెట్లకి టోకెన్లు ఇవ్వమేమో చేయమని చెప్పి ప్రకటనలు చేయొచ్చు కదా. టీవీలో ఎక్కడ చేయలేరు కదా. టీవీలో చూసారా, మీరేమైనా చూసారా? టీవీలో నేను ఆ టీవీ చూడలేదు కానండి. అది దానికంటే అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నిజంగా జరుగుతుందని మీకు అనిపించినప్పుడు, తెలిసినప్పుడు, లేకపోతే ఎవరైనా చెబితేనో మీకు తెలిసినప్పుడు దానికి తగిన ఏర్పాట్లు, చర్యలు తీసుకోవాలి కదా. అదే సార్ చెప్తున్నా చూడండి, అట్లా తీసుకోకపోవటం వల్ల వీళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిసి మరీ చేయడం అనేది ఇది పెద్ద నేరం, పెద్ద పాపం. భగవంతుడి శిక్షకు గురి కావాలి, చట్టపరంగాను శిక్షకు గురి కావాలి. ఇది దాని ప్రకారమే వీళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద కూడా శిక్షార్హులు అండి. ఇంకొకటి పబ్లిక్ లైబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991 లో సెక్షన్ 347 ఉన్నాయండి. దాన్ని ఎక్స్గ్రేషియా గురించి క్లియర్ గా చెప్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వారి పాకెట్ లో నుంచి ఏదో ముష్ చేసినట్టుగా నీకు 1,00,000 ఇస్తాను, నీకు 3,00,000 ఇస్తాను, నువ్వు ఊరెళ్ళి అక్కడ వైద్యం చేయించుకో అని అంటున్నారు. అది యాక్ట్ చెప్పింది. యాక్ట్ ప్రకారం నువ్వు ఇవ్వాలి. నువ్వు 10 లక్షల పైన ఇవ్వాల్సింది పోయి 1,00,000, 3,00,000, 7,00,000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటే కరెక్ట్ కాదు. అది యాక్ట్ ప్రకారం అక్కడ ఇన్సూరెన్స్ పబ్లిక్ కి కల్పించబడింది. దాని ప్రకారం మీరు నడుచుకోవాలి, చేయాలి. అట్లా కాకుండా నేను నీకు 1,00,000 ఇచ్చి పంపిస్తాను, 3,00,000 ఇచ్చి పంపిస్తాను అని చెప్పేసి వాళ్ళ పలకరించినప్పుడే అక్కడ చెప్తున్నారు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. మేనేజ్మెంట్ కూర్చొని మాట్లాడుకొని ఎంత నష్టం జరిగింది, ఎంత మందికి ఎన్ని దెబ్బలు తగిలినాయి, డాక్టర్ రిపోర్ట్లు అవన్నీ అధ్యయనం చేసి చెందాల్సింది. ఆయన మెహర్బానీ కోసం అక్కడే చెప్పేయటం, చెందటం కూడా తప్పండి. ఇంకోటి మూడోది గమనిస్తే, ఆ పుష్ప వాళ్ళకి 2 కోట్ల రూపాయల వరకు వాళ్ళు ఇచ్చారండి చనిపోయిన వాళ్ళకి. ఆ సినిమా మొత్తం రెవెన్యూ అంతా కలుపుకున్న 1000 కోట్ల లోపే ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ టీటీడీ రెవెన్యూ వచ్చేటప్పటికి రోజుకే 5 కోట్ల పైన ఆదాయం ఉండి ద్వారా వస్తుంది. మిగతా అన్నిట్లో కలిపి ఇంకో 5 కోట్లు వస్తుంది. అది వాళ్ళ ఆదాయం. కానీ ఇట్లాంటి వాటి లక్షల కోట్లు ఉంటాయి. చనిపోయింది మా హిందువులు చనిపోయారు, మా హిందూ డబ్బులే మీరు ఇచ్చేది, చేసేది. ఈ చనిపోయిన వాళ్ళందరికీ మీరు టీటీడీలోనే లేకపోతే వేరే దేవాలయాల్లో ఉద్యోగం అన్నా ఇవ్వాలి, లేకపోతే టీవీ5 లో అన్నా పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి చనిపోయిన కుటుంబాల వాళ్ళందరికీ. టీవీ5 లో పర్మనెంట్ ఉద్యోగాలు ఎలా ఇస్తారు సార్? టీవీ5 లో ఎలా ఇస్తారు? మరి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు కదా, ప్రజలకి రక్షణ కల్పించే బాధ్యత ఆయన విఫలమయ్యారు కదా. ఆయన చంద్రబాబు నాయుడు గారితో చెప్పి టీటీడీలో ఉద్యోగం ఇప్పించమనండి, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఇప్పించమని, లేకపోతే దేవాలయంలో ఉద్యోగాలు ఇప్పించమనండి వాళ్ళకి. ఎక్కడా కానప్పుడు నాదే తప్పు అని ఆయన ఒప్పుకొని ఆయన్ని వాళ్ళ టీవీ5 లో పర్మనెంట్ ఉద్యోగాల కింద చేయమనండి. ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు, నేను ఇండస్ట్రీలో ఏదో ఒకటి ఆయనకు ఉద్యోగం చూస్తానని చెప్పి మాట ఇచ్చారు కదా. ఆయన ప్రైవేట్ వ్యక్తి అంత మాట ఇవ్వగలిగినప్పుడు, మరి ఇక్కడ ఇంతమంది పెద్దలు ఉన్నప్పుడు చేసినప్పుడు 6 కుటుంబాలు చనిపోతే వీళ్ళకి 5 లక్షలు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉంటారా? సినిమా థియేటర్ అంటే రెండింటికి కంపారిజన్ ఈ టైంలో కరెక్టో కాదో నాకు తెలియదు. కానీ మీరు లాయర్ కాబట్టి, మీ దగ్గరకు ఒక అడ్వకేట్ కాబట్టి ఒక విషయాన్ని తీసుకొద్దాం అనుకున్నా. మామూలుగా అయితే తీసుకొచ్చేవాడిని కాదు. పుష్ప సినిమా థియేటర్లో కూర్చున్నటువంటి, అక్కడికి వెళ్ళినటువంటి, సినిమా చూడడానికి వెళ్ళి అల్లు అర్జున్ ఆ థియేటర్లో ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. అక్కడ తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయింది అని. ఇప్పుడు 6 చనిపోయారు. అందులో బిఆర్ నాయుడు గారికి తెలిసి చనిపోయారు. తెలిసి మరి ఇది పాయింట్. అల్లు అర్జున్ గారికి తెలియకపోయినా ఆయన తీసుకెళ్లారు. ఆయనకి ఈ తొక్కిసలాట జరుగుతుందని ముందే తెలియదు. అవును అవును. ఇక్కడ బిఆర్ నాయుడు గారికి నాయుడు గారికి తెలుసు కదా, మరి జరుగుతుందని చెప్పి తెలుసు. మరి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. ఇక్కడ ఎవరిపైన చర్యలు తీసుకోవాలి? బిఆర్ నాయుడు గారి మీద చర్యలు తీసుకోవాలి, శ్యామలరావు గారి మీద చర్యలు తీసుకోవాలి. నేను ఇంత చెప్పాను కదా సార్, అధికారుల మీద పెట్టాల్సిన సెక్షన్లు 171, 174, 163 బిఎన్ఎస్ యాక్ట్ కింద వీళ్ళందరి మీద కూడా డెత్ సెంటెన్స్ వచ్చే సెక్షన్లన్నీ కూడా పెట్టి వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంది. ఇందులో అధికారులందరినీ కూడా నిర్లక్ష్యం ఉంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే చనిపోయారు అని నేను చెప్పిన మాట కాదు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారం ఎఫ్ఐఆర్లు కట్టి డీజీపీ గారు దానికి ఎంక్వైరీ చేసి అందరినీ కూడా శిక్షించాల్సిన బాధ్యత ఉంది. మీకు ఇంకొక విషయం తెలుసా ఈశ్వర్ గారు? ఇప్పటిదాకా ఎవరు చెయ్యని పని పవన్ కళ్యాణ్ గారు చేసి ఇప్పుడు గిన్నీస్ బుక్ లోకి ఎక్కడానికి వారు అర్హుల కింద వచ్చారు సార్. ఎవరన్నా
సంప్రోక్షణ కానీ మెట్ల పూజ కానీ కింద నుంచి పైకి చేసుకుంటూ వెళ్తారండి. కానీ ఫస్ట్ కనకదుర్గమ్మ గుడిలో పైనుంచి కిందకి మీ మెట్ల పూజ చేసిన ఏకైక భక్తుడిగా చరిత్రలో నిలిచిపోయారు పవన్ కళ్యాణ్ గారండి. కింద నుంచి పైకి తీసుకెళ్లి చేయాల్సిన పూజని పైనుంచి కిందకి చేశారు. గిన్నీస్ Yes. బుక్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అప్లై చేస్తే ఆ వీడియోలు ఫోటోలతోటి గిన్నీస్ బుక్ లో ఇస్తారు. ఇప్పటిదాకా ఎవరు చేయలేదు. అసలు ఏంటంటే కింద నుంచి పైకి చేయటం కష్టం కాబట్టి అది చేసి అమ్మవారికి బొట్లు పెట్టుకుంటూ వెళ్తే పాప ప్రక్షాళన అవుతుంది అనుకుంటారు. Yes. కానీ అది కింద నుంచి పైకి కష్టమని పైనుంచి కిందకి చేసుకొచ్చిన మొదటి భక్తుడు పవన్ కళ్యాణ్ గారండి. రైట్ అండి.